హాయ్ అందరికి మీరు ఇంటి దగ్గర నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలా హౌస్ వైఫ్ స్టూడెంట్స్ అయితే అస్సలు ఈ వీడియోని మిస్ అవ్వకండి మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను కంప్లీట్ గా చూసేయండి ఎందుకు స్పెషల్ గా హౌస్ వైఫ్స్ అండ్ స్టూడెంట్స్ అంటున్నాను అంటే వాళ్ళకి మాత్రమే ఇంటి దగ్గర నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది ఉంటదండి ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి చేసుకోగలుగుతారు బట్ స్టూడెంట్స్ ఏమో స్టడీ కంప్లీట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవాలి హౌస్ వైఫ్స్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవాలి వీళ్ళిద్దరికి మాత్రమే కష్టం అండి సో వాళ్ళ గురించే చెప్తున్నాను హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఫస్ట్ ప్లేస్ లో మీరు సోషల్ మీడియా క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకోండి ఇలా కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఈ మధ్య చాలా మంది ఇంటి దగ్గర నుంచే బిజినెస్ చేస్తున్నారండి ఇన్స్టాలో చూస్తారు కదా మనం ఎలాగా ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్ని బిజినెస్ వీడియోస్ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్ లో ఎందుకు అంటే చాలా మంది లేడీస్ చిన్న చిన్న పిల్లలు ఉండి బయటికి వెళ్ళలేక హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇంట్లోనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆన్లైన్ లో వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్టడీ కంప్లీట్ చేసుకుంటూ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే మేము ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తే మాకు తొందరగా గ్రో అవుతుంది అని అంటున్నారండి ఈ ప్రోడక్ట్ అని ఉండదండి మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి మీరు ఇచ్చే ప్రైజింగ్ ని బట్టి మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సో స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఒక ట్రెండింగ్ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ ప్రోడక్ట్ మీదనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అంటున్నాను ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అంటే ప్రజెంట్ శారీస్ బాగా సేల్ అవుతున్నాయి కాకపోతే ఆల్రెడీ చాలా మంది శారీ బిజినెస్ స్టార్ట్ చేశారండి మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీ ప్రైజింగ్ అండ్ క్వాలిటీ బాగుండాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మీరు సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే వ్యూస్ ఎక్కువగా రావాల్సి ఉంటుంది అండ్ శారీస్ అందరూ సేల్ చేస్తారు కాబట్టి ఇంకా ఏమైనా కొత్తగా అంటే మనది అందరూ చేసినట్టుగా ఉండొద్దండి ఒక బిజినెస్ అంటే మీ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయ్యేదైనా ఉండాలి లేకపోతే యూనిక్ గా అయినా ఉండాలి అంటే ఆ ప్రోడక్ట్ కోసం మీ దగ్గరికి మాత్రమే వచ్చేలా ఉండాలి ఇప్పుడు నేను అనుకోండి కొరియర్ కవర్స్ సేల్ చేస్తున్నానని వీడియోస్ పెడుతున్నాను అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళందరికీ ఉన్న నీడ్ ఏంటి కొరియర్ కవర్స్ నిజమే కదా సో నేను అది స్టార్ట్ చేశాను అంటే నేను కూడా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు బట్ ఏమైపోతుంది అందరూ స్టార్ట్ చేసింది మనం చేయొద్దు కదా ఏదైనా కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు నాకు కూడా కొరియర్ కవర్స్ నీడ్ ఉన్నప్పుడు ఎక్కడ సెర్చ్ చేస్తే ఆన్లైన్ లో నాకు కనిపించలేదు సో నాకు ఇప్పుడు అంటే హోల్సేల్ గా ఒక దగ్గర ఉన్నాయని తెలిసాక నేను అవి ఎందుకు సేల్ చేయొద్దు అని నేను స్టార్ట్ చేశాను సో ఇలా యూనిక్ గా ఇప్పుడు ఎందుకంటే చాలా మంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకి కొరియర్ కవర్స్ కావాల్సి ఉంటది కదా అలాంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతారు కాబట్టి నేను అది స్టార్ట్ చేశాను ఇలా యూనిక్ గా ఉండాలి అందరూ స్టార్ట్ చేసింది మీరు స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అలా అని ఒకవేళ ట్రెండింగ్ ఇప్పుడు శారీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అందరికన్నా మీ ప్రోడక్ట్ బాగుంది గుడ్ క్వాలిటీ అంటేనే కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కానీ మీ దగ్గరకు వచ్చేది అందుకు చెప్తున్నాను యూనిక్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి అలా అయితేనే మీ బిజినెస్ గ్రో అవుతుంది అండ్ ఆ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే డిమాండ్ ని బట్టే మీకు బిజినెస్ గ్రో అవుతుంది కదా నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ ఆన్లైన్ బిజినెస్ ఇవి రెండింటి తర్వాత మీకు ఇంకోటి ఏంటి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ చాలా మంది రా మెటీరియల్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైనా సేల్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైనా నేర్చుకొని చేస్తున్నారు వాళ్ళకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేయండి అంటే హోల్సేల్ గా ఎక్కడ ఉంటుందో తెలుసుకొని వాళ్ళకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేయండి అలా అంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా హోల్సేల్ గా మీకు రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పండి అంతేకాని వాళ్ళు ఎలాగో థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాం కదా అని మీరు కూడా స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేశారు ఓకే మీకు ఆ స్కిల్ ఉంది అంటే స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం బట్ ఏదైనా యూనిక్ గా ఉండాలి అని చెప్తున్నాను కదా నెక్స్ట్ శారీ ప్రీప్లేటింగ్ అండి ఇది కూడా చాలా డిమాండ్ లో ఉంది అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అండ్ మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు యూట్యూబ్ లో కూడా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి నేర్చుకొని శారీ ప్రీప్లేటింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ అండి వాళ్ళకంటే కస్టమర్స్ కి నచ్చినట్టుగా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేసేలాగా ఉండాలి అంటే జ్యువెలరీ మేకింగ్ ఉంటది అండ్ ఈ మధ్య ఏంటి అంటే వాళ్ళ మెమరీస్ ని కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తున్నారు అలాంటిది సెట్ చేసుకోండి అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే మ్యాగ్నెట్స్ అండి
ఈ మధ్య ఇన్స్టాలో ఇది కూడా ట్రెండింగ్ అవుతుంది కదా, దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువగా అవుతుందంట. సో ఇది కూడా ఒకసారి తెలుసుకొని, యూట్యూబ్ లో కూడా చాలా మంది వీడియోస్ పెట్టారు ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా 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 ఉన్నాయండి. మీరు తెలుసుకోవాలి అంటే చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రీసెల్లింగ్ కూడా చేయొచ్చు అని చెప్పాను కదా, రీసెల్లింగ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ ఉంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇలా సెల్లర్స్ గా జాయిన్ అవ్వండి. హోల్సేల్ గా ప్రొడక్ట్స్ తెచ్చుకొని, లేదా ఓన్ వెబ్సైట్ అని చెప్పాను కదా, ఓన్ వెబ్సైట్ లో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. అండ్ రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు వెతికితే తెలియనిది ఏది ఉండదండి, మనం యూట్యూబ్ లోనే తెలుసుకోవచ్చు. చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా చేసి పెట్టారు వీడియోస్. ఒక్కసారి టైం తీసుకొని చూడండి. ఏవేవో చూసి జెన్యూన్ గా ఉన్నాయా లేదా తెలుసుకోకుండా మాత్రం స్టార్ట్ చేయొద్దు. మనం ఒకటి స్టార్ట్ చేసాము అంటే దాని మీద మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఫస్ట్ అండి. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను, మీరు కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. దాంట్లో ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, మనం ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి బై చేయాలి, ఎలా చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, అండ్ ఎలా కస్టమర్స్ తెచ్చుకోవాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఇలా ఒక్కటేంటండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేసుకోండి, ఆర్డర్స్ తెచ్చుకోండి. ఆర్డర్స్ వచ్చాక మనం కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ ఎలా పంపాలి అది కూడా నేను వీడియో తీసి పెట్టాను లాస్ట్ వీడియోస్లో, అలా అవి చూసుకోండి. వన్స్ వాళ్ళు కస్టమర్స్ మీకు రీచ్ అయ్యాక వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ లా ఎలా రావాలి అనేది కూడా మీరు ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. అంటే మీరు ఆఫర్స్ ఇవ్వండి, సోషల్ మీడియా అనుకోండి, గివ్ అవే ఇవ్వండి. ఇలాంటివి చాలా ఉంటాయండి మనం ముందుకు వెళ్ళాలి అంటే. ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి చెప్తున్నాను హౌస్ వైఫ్స్ కైనా స్టూడెంట్స్ కైనా అంటే, మీరు వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు, వాళ్ళు తొందరగా గ్రో అయిపోతున్నారు అన్న మైండ్ సెట్ నుంచి బయటికి రండి. వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటారు. మీరు కూడా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, ఏది స్టార్ట్ చేయాలి అన్నా హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రేపు ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ ఎర్నింగ్స్ ఉంటాయి. ఒక్క రోజులో జరిగిపోయేది ఏది ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తానండి. నేను యూట్యూబ్ ఛానల్ జూన్ లాస్ట్ ఇయర్ 2024 జూన్లో స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదండి. 2-3 వీడియోస్ చూశాను, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఒక లోగో పెట్టాలని తెలియదు, బ్యానర్ అంటే ఏంటో తెలియదు, ఎస్ఈఓ అంటే ఏంటో తెలియదు, అసలు ఏది తెలియదు, స్టార్ట్ చేసేసాను. అండ్ కొంతమంది ఒక పెద్ద యూట్యూబర్ అండి, నేమ్ చెప్పను, సో వాళ్ళకి 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా నాకు స్టార్ట్ చేసిన 1 month లోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియో పెట్టారు, రిజిస్ట్రేషన్ చేస్తామని, మీరు ఇంత మనీ కట్టాలి అంటే. నేను ఆలోచించాను, ఓకే పెద్ద యూట్యూబరే కదా అంటే ఆర్గానిక్ వేలోనే మానిటైజేషన్ చేసిస్తాడు అన్నాడు కాబట్టి నేను డబ్బులు పే చేశాను. అండ్ తర్వాత వాళ్ళు రిఫండ్ కూడా చేశారనుకోండి. బట్ నేను మనీ పే చేశాను, ఎంత 15,000 పే చేశానండి 1 month లోనే నేను. బట్ ఏమైపోయింది, మన ఛానల్లో కంటెంట్ లేదు. కంటెంట్ లేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ నా మనీ నాకే రిఫండ్ చేశారు. అండ్ అందుకే చెప్తున్నాను, మన దాంట్లో కంటెంట్ లేని అంటే హార్డ్ వర్క్ ఏం చేయలేదు. 1 month లో ఏదో నాకు నచ్చిన వీడియోస్ పెట్టేశాను, దాంట్లో కంటెంట్ లేదు, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా లేదు, ఇన్ఫర్మేషన్ నచ్చేలా లేదు. సో ఎలా వ్యూస్ వస్తాయి, డబ్బులు పే చేయగానే ఏమన్నా వ్యూస్ వచ్చాయా, నాకు లేదు. 1 year అంటే 2024 జూన్లో నేను స్టార్ట్ చేస్తే 2025 నవంబర్కి నాకు 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. ఈ 1.5 yearలో నేను నేర్చుకున్నది కూడా చాలా ఉందండి యూట్యూబ్లో. ఇప్పటికీ నాకు ఇంకా కొన్ని తెలియదు, ఇంకా నేర్చుకుంటాను ఫ్యూచర్లో అని చెప్తాను. ఎందుకంటే ఎస్ఈఓ అంటే ఏంటి, ఇవన్నీ ఏది తెలియకుండానే, అంటే యూట్యూబ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయి అని ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి చాలా నేర్చుకున్నానండి. స్టార్టింగ్లో నేను కనిపించకుండా కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని, అవి కూడా సరిగ్గా ఉండేవి కాదు. అయినా కానీ నాకు వ్యూస్ రావట్లేదు అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. అంటే నాకు తెలియదు అప్పుడు, కంటెంట్ ఉంటేనే వ్యూస్ వస్తాయి, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలిస్తేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని. సో అలా ఉంటదండి, మన ఇన్ఫర్మేషన్ని, మన కంటెంట్ని బట్టే, హార్డ్ వర్క్ని బట్టే మనకి సక్సెస్ అనేది వస్తుందని చెప్తున్నాను. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ మనీ పే చేయడం అనేది నేను చేసిన మిస్టేక్. బట్ నాకు అలా చేయడం వల్ల కూడా ఒక ఎక్స్పీరియన్సే అనుకోవాలి. ఎందుకంటే ఎవరో ఫ్రీగా చేసిస్తామంటే అది మనకి
ఎప్పటికీ యూజ్ అవ్వదు. మన ఓన్గా మనం తెచ్చుకున్నదే ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది అని తెలుసుకొని నా ఓన్గా నేనే ఒక లాస్ట్ 2 months నుంచి మన ఛానల్లో మీషో కంటెంట్ పెడుతున్నాను. చాలా మందికి రీచ్ అయిపోయి, అంటే అది కూడా నా ఎక్స్పీరియన్స్ లేండి. ఇలా యూట్యూబ్ క్లిక్ అవ్వట్లేదని మీషో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, అది క్లిక్ అయ్యింది. అండ్ నాలాగానే ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి, ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను చెప్పాను. ఓకే, క్లిక్ అయ్యింది అండ్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. బట్ అందులో ఉన్న ప్రాఫిట్స్తో పాటు లాసెస్ కూడా నేను చెప్తున్నాను, అయినా యాక్సెప్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్స్కి మీరు ఓన్లీ మీషోలోనే చేయొద్దు అని ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను కదా, ఈ బిజినెస్లు అన్నీ కూడా వాటి గురించి తెలుసుకొని అవి కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఈ రోజు కాకపోయినా రేపు ఒక 2 years తర్వాత అయినా కానీ మీరు సక్సెస్ చూస్తారు. చెప్పాను కదా, ఒక్క రోజులో వచ్చేది మీకు ఎప్పటికీ ఉండదండి. మీరు స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోనే మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. ఒక రోజులో సక్సెస్ వస్తే ఏముంటుందండి, ఏముండదు కదా. దాంట్లో మనం స్ట్రగుల్ ఫేస్ చేసి హార్డ్ వర్క్ చేసి దాంట్లో ఏంటి మిస్టేక్స్ అనేది తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ మనం ఆ మిస్టేక్ చేయొద్దు అనేది మనకు తెలుస్తుంది. సో మీరు కూడా స్టార్ట్ చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి. మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే నేను ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెళ్ళేప్పుడు హై బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.